ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते भवद्वेषिणीम् ఓం తత్సత్. ఆత్మబంధువులారా, గీతా ప్రియులారా, 100 రోజుల్లో భగవద్గీత 700 శ్లోకాల పారాయణం. ఈరోజు 10వ రోజు, 2వ అధ్యాయం అర్జున విషాద యోగంలో 17వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు మనం ఈరోజు పారాయణం చేసుకుందాం. సాంఖ్యయోగము అంటే సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధించి కృష్ణ పరమాత్ముడు అర్జునుని యుద్ధానికి సన్నద్ధం చేయాలనే సంకల్పంతో అతను శోకిస్తున్నటువంటి స్వజన బాంధవుల మరణానికి దేహాన్ని చంపటం లేదు, దేహాల్ని చంపుతున్నాడని అర్జునుడు శోకిస్తూ ఉంటే, నువ్వు దేహాన్ని మాత్రమే కానీ దానికి ఆధారభూతమైనటువంటి ఆత్మ శాశ్వతమైనది, నిత్యమైనది, సనాతనమైనది అని చెప్తూ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు. మిత్రులారా, శోకం అనేది మనిషికి మహాశత్రువు లాంటిది. అది ఉన్నంత వరకు నీ ప్రజ్ఞాపాఠములు కానీ చైతన్యం కానీ అన్నీ అడుగింటిపోతాయి. శోకానికి ఎన్ని కారణాలున్నా మూల కారణం మాత్రం మన అజ్ఞానమే. ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవాలంటే మనం జీవితాన్ని గురించి, ఈ జగత్తుని గురించి, జన్మని గురించి, ప్రారంధాన్ని గురించి, జన్మకు ఆధారమైన పరమాత్మ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఈ జ్ఞానం తెలియడం ద్వారా మనలో శోకం తొలగిపోయి ఆనంద ఆరోగ్యాలతో సంపూర్ణ ఆయుష్తో జీవించవచ్చని కృష్ణ పరమాత్ముడు మనకు ద్వాపరయుగంలో అంటే 5175 సంవత్సరాల క్రితమే ప్రసాదించిన ఈ గొప్ప మహద్గ్రంథాన్ని ఈ మధ్య యునెస్కో వారు ఇది ఒక వారసత్వపు గ్రంథమని, దీనికి సాటి అయినది, శ్రేష్టమైనది ఇంకోటి లేదని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ సందర్భంగా ఈ యొక్క జ్ఞానాన్ని ఈ విధంగా తెలియచేస్తూ మనం అందరం భగవద్గీతతో అనుసంధానం కలిగి ఉండాలి. భగవద్గీత అంటే నీలో ఉన్న ఆత్మను గురించే, అంటే నీ గురించే. నిన్ను గురించి నువ్వు ఎంత తెలుసుకుంటావో అంత శక్తిమంతుడు అవుతావు. ఇది ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన సత్యం. ఇది ఏ మత గ్రంథం కాదని చాలామంది గొప్ప విశ్లేషకులు కూడా తెలియజేశారు. మిత్రులారా, భారతీయుల వారసత్వ గ్రంథం అంటే ఇది వేదాల ఉపనిషత్తుల సారము.
ఇది తెలుసుకోవడం చాలా అవసరము. మరి నాసతో విద్యతో 16వ శ్లోకంలో మనం ముగించాం. 9వ రోజున నాసతో విద్యతో భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టంత్వః తనయోస్తత్వదర్శిభిః. కాబట్టి అసత్తు అనే దానికి ఉనికియే లేదు, సత్తు అనేదానికి లేమిడియే లేదు. ఈ విధముగా రెండింటి యొక్క వాస్తవ స్వరూపాలను తత్వజ్ఞాని అయిన వాడే తెలుసుకుంటాడు. తత్వజ్ఞాని అంటే తత్వం అంటే తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నీవు, నీవే పరమాత్మ అనే భావంతో ఉండేవాడే ఈ సత్ అసత్తుల గురించి తెలుసుకుంటాడు. మరి ఈరోజు శ్లోకంలో అవినాశితు తద్విద్ది ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హసి. ఏన సర్వమిదం తతం, ఈ ఆత్మ విశ్వమంతా అనంతంగా వ్యాపించి ఉంది. నాశరహితమైన ఆ సత్, ఆ పరమాత్మ ఈ జగత్తునంతటను వ్యాపించున్నదని తెలుసుకును. శాశ్వతమైన దాన్ని ఎవ్వరూ నశింపచేయజాలరు, అది శాశ్వతం. కాబట్టి అటువంటి శాశ్వతమైన ఆత్మను అది మనలోనే కలిగి ఉన్నాం. దేహినోస్మిన్, ఈ దేహంలో ఉన్నటువంటి పరమాత్మ అంశతోనే నువ్వు పుట్టావు అని చెప్తుంది. అంతవంత ఇమే దేహ నిత్యసోక్త శరీరిణ అనాశినో అప్రమేయస్య తస్మాదుద్యస్వ భారత. ఇవి కూడా ఆత్మ యొక్క లక్షణాలను తెలుపుతుంది. ఈ శరీరములన్నీ నశించేవే, అన్ని ప్రాణుల శరీరములు నశించేవే, కానీ అన్ని ప్రాణులకు ఆధారమైనటువంటి ఆత్మ మాత్రము నశింపదు. అది శాశ్వతము, నిత్యము. అంటే అప్రమేయం, దాన్ని ఇంతగా మనం కొలవలేము. అర్థమైందా? అదేవిధంగా అది నిత్యము. ఈ విషయము ఎరిగిన నీవు యుద్ధము చేయము. నువ్వు చంపేది ఎవరిని? ఆత్మన. అది శాశ్వతము, నిత్యము, అనంతము. నువ్వు చంపేది నశ్వరమైనటువంటి ఈ ఉపాధిని మాత్రమే, ఈ శరీరాన్ని మాత్రమే. కాబట్టి యుద్ధం చేయమని చెప్పి అర్జునుడికి చెప్తున్నాడు. అలాగే ఏనం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌన విజానీతో నాయం హంతి నహంతి. అంటే సమయం ఆత్మ ఇతరులని చంపునని భావించువాడు, అదేవిధంగా ఆత్మ ఇతరులచే చంపబడునని భావించేవాడు ఇద్దరు అజ్ఞానులే. అంటే ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేత కూడా చంపబడదు. ఎందుకంటే దానికి చంపడానికి తగిన అస్త్రశస్త్రములు ఇంతవరకు కనిపెట్టలేదు కూడా, లేవు, ఉండబోవు. అందుకని ఈ వాస్తవంగా ఆత్మ ఎవ్వరిని చంపదు, ఎవ్వరి చేతను చంపబడదు. ఇలా తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్పి 19 శ్లోకం చెప్తూ, మరి 20 శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఒక మంచి శ్లోకాన్ని పరిచయం చేస్తున్నారు. ఆత్మ యొక్క లక్షణాలు ఎంత విస్తారంగా తెలియజేశాడు. నా జాయతే మ్రియతే వా కదాచిత్. ఈ ఆత్మకు పుట్టుక లేదు, గిట్టుట లేదు. నా జాయతే మ్రియతే వా కథ, ఎప్పటికీ కూడా దీనికి పుట్టుక లేదు, అదేవిధంగా గిట్టడం లేదు. భూత్వా భవిత వానభూయ. ఈ వాక్యానికి ఏంటంటే శరీరానికి అంటే ఉపాధికి ఉన్నటువంటి భావ వికారాలు ఆత్మకు లేవు. భావ వికారాలు అంటే ఉత్పత్తి, అస్తిత్వం, వృద్ధి, అపక్షయం, అదేవిధంగా విపరిణామం, తర్వాత వినాశనం. అంటే పుట్టుక దగ్గర నుంచి మరణించేంత వరకు
ఈ శరీరంలో కలిగే మార్పులన్నీ కూడా శరీరానికే, ఆత్మకు లేవు. అది పుట్టదు గిట్టదు అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తూ అజో నిత్య శాశ్వతోయం పురాణం. ఇది పుట్టుకలేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. ఈ ఉపాధి కొంతకాలమే, 50, 60, 70, 80 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కానీ దీనికి కోటాను సంవత్సరాల కంటే దీనికి శాశ్వతంగా ఉంది. అందుకని ఇది నా హన్యతే హన్యమానే శరీరే. ఇది ఎవరి శరీరము చంపబడినను ఇది చావదు. చక్కగా తెలుసుకోవాలి ఈ శ్లోకం అండి. నా జాయతే మ్రియతే వా కదాచిత్ భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు, గిట్టదు, పుట్టి ఉండునది కాదు. ఇది భావ వికారములు లేనిది. అంటే ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశనం. ఇది అజన్మ, పుట్టదు, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు. ఇలా చెప్పి ఇంకా ఆత్మ గురించి ఇంకా తెలుసుకో అర్జున. వేద వినాశనం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. ఇదే చెప్తున్నారు మళ్ళా. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు, జనన మరణములు లేనిదనియు, మార్పులు లేనిదనియు తెలుసుకున్న పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎట్లు చంపును. కాబట్టి ఆత్మజ్ఞానం అనేది ఎంత మానవత్వాన్ని పెంచుతుందో, ధర్మాధర్మాల్ని విచక్షణ చేయిస్తుందో చక్కగా మనకి ఈ శ్లోకం చెప్తుంది. ఇక ఈ శ్లోకము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి స్వామి దీన్ని చక్కగా చెప్తారు. వాసాంసి జీర్ణాని యథా విరహాయ, వాసాంసి జీర్ణాని యథా విహాయ, నవాని గృహ్ణాతి నరోపరాణి, తథా శరీరాని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. దీని గురించి మనం చిన్నగా తెలుసుకున్నట్లయితే, ఈ శరీరము స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం అని ఉంటాయి. ఈ స్థూల శరీరం అనేది కనబడే ఈ యొక్క శరీరమే. సూక్ష్మ శరీరం అంటే ఈ శరీరాన్ని నడిపించే అంతర్గతం, అంతఃకరణాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. కారణ శరీరం అంటే ఈ జన్మకు కారణమైనవి, నీ యొక్క మనస్తత్వానికి కారణమైనవి, నీ యొక్క ప్రవర్తనకు కారణమైనవి, నీ యొక్క స్థితికి కారణమైనవి. కాజల్ బాడీ అంటారు. కారణ శరీరంలో ఉండే గత జన్మపు వాసనలు, అదే నీ స్వభావం, నీ ప్రకృతి. దానికి అనుగుణంగానే నీవు ప్రవర్తిస్తూ ఉంటావు. మరలా ఈ జన్మలో నీవు మళ్ళీ నీ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ద్వారా మళ్ళీ కొన్ని వాసనలు పొందుతావు. వాటిని పాపాలను కూడా అంటారు. ఈ వాసనలు నీకు మంచివి కావచ్చు, మళ్ళా నీకు చెడును కలిగించేవి కావచ్చు. కాబట్టి నువ్వు మంచి పరిణామం కావాలంటే సత్సంగాలు, సద్గురువుల సాంగత్యము, సద్గ్రంథాల పారాయణము, సత్ప్రవర్తన, ఇవన్నీ అలవాటు చేసుకుంటే నీలో ఉండే కారణ శరీరం ఉండే వాసనలను కూడా మార్చుకోవచ్చు. అందుకనే చేతపట్టు గీత మార్చుకో నీ తలరాత. ఇది పట్టకపోతే నీ తలరాత మారదు. ఇక్కడ ఆ విధంగా మనలో ఉన్నటువంటి ఈ సూక్ష్మ శరీరము,
కారణ శరీరము నువ్వు పొందినటువంటి ఈ జీవితంలో అనుభూతులన్నీ కూడా మరుజన్మకు జీవాత్మ రూపంగా బదిలీ అవుతాయి. జీవాత్మ రూపంగా బదిలీ అవుతాయి. ఈ బదిలీ కార్యక్రమంలో మనలో ఉన్నటువంటి ఈ మార్పులు, శరీరంలో జరిగే మార్పులు ఏంటి? బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము, ఆ తర్వాత మరణం. ఇవి జరిగిన తర్వాత ఇవన్నీ మనకు తెలియకుండానే మన పెరుగుదలలో వచ్చే మార్పులు. ఈ మార్పులతో పాటుగా మనకి మరణం కూడా ఒక మార్పే. అంటే ఈ వాసనమయ జీవితాన్ని మూట కట్టుకొని మళ్ళీ వేరే శరీరానికి ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇటువంటి మార్పును నీవు సోకింపకూడదు. అందుకనే ఏ విధంగా అయితే ఒక చిరిగిపోయిన వస్త్రం, పాత వస్త్రాన్ని మనం పక్కకు తీసేసి కొత్త వస్త్రాన్ని ధరిస్తామో, అలాగే మనలో ఉన్న జీవాత్మ కూడా ఈ శరీరము ఈ యొక్క స్థితులు మారిన తర్వాత కౌమారము, యవ్వనము, అదేవిధంగా వృద్ధాప్యము, దాని తర్వాత శరీరం పతనమైపోతుంది కదా. అందువల్ల ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవాత్మ ఇంకో శరీరానికి వెళుతుంది. ఆ శ్లోకాన్ని స్వామి చక్కగా ఇక్కడ చెప్పారు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రమును త్యజించి, అంటే పాత వస్త్రమును త్యజించి నూతన వస్త్రమును ధరించినట్లు మనలో ఉన్న జీవాత్మ పాత శరీరమును వీడి నూతన శరీరమును పొందును. ఈ విధంగా చెప్పి 23 శ్లోకంలో ఆ ఆత్మ యొక్క శక్తిని మీకు తెలియజేస్తున్నాడు. ఏంటంటే, నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుత. ఈ యొక్క శక్తి, మనలో ఉండే చైతన్యం, మనలో ఉండే ప్రజ్ఞ, మనలో ఉండే ఎరుక, ఇవన్నీ ఆత్మగా మనం చూస్తాం. ఈ ఆత్మ పరమాత్ముని అంశయే, మమైవాంశో జీవలోకి అని చెప్తున్నారు స్వామి. దేహినోస్మిన్, నీ దేహంలో ఉన్న జీవాత్మ స్వయాన ఆ పరమాత్మయే. దేహినోస్మిన్ పురుష పరః. అంటే అంతటి శక్తివంతమైన అంశతో మనం పుట్టి, అది మనకు కనపడే ఈ యొక్క పంచభూతాలతో కూడా, వాటిపై కూడా శక్తివంతమైనది. అది తెలుసుకుంటే మానవుని యొక్క జీవితమే ఇంకోలా ఉంటుంది. అంతటి శక్తివంతమైనటువంటి ఆత్మ మనము ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి కలిగి ఉన్నది. మనకేంటంటే బుద్ధి ఉంది కాబట్టి, విచక్షణ శక్తి ఉంది కాబట్టి, అర్థం చేసుకునే మేధస్సు ఉంది కాబట్టి, ఆ ఆత్మతో, ఆ పరమాత్మని అంశతో ఎదగాలి. అదే కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంతి అపో నా శోషయతి మారుత. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపుజాలదు, వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు. కాబట్టి ఆత్మతత్వంగా ఎదుగుతూ, ఆత్మభావంతో ఉంటూ, ఆత్మనే మన ఆధారంగా తీసుకుని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అదే మాటను ఉపనిషత్తు అమృతం బిందోపనిషత్తులో ఈ ఆత్మ గురించి చెప్పబడింది. నిమిషే అర్థం, నిమేషార్థం నా తిష్టంతి, నిమేషార్థం నా తిష్టంతి అంటే ఒక్క అర నిమిషం కూడా ఆత్మభావనకు దూరంగా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే నీలో ఆ మాయ అనేది, నేను నాది అనే భావము వెంటనే ప్రవేశిస్తుంది.
మాయకు నువ్వు వశమైపోతావు, పరమాత్మకు దూరం అవుతావు. ఈ శక్తివంతమైనటువంటి ఆత్మ నీకు అనుసంధానం కాదు, అనుభూతి చెందలేవు. అందుకని ఒక్క నిమిషం, అర నిమిషం కూడా ఆత్మభావానికి దూరంగా ఉండవద్దని చెప్పి చెప్తున్నా. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి అంతటి శాశ్వతమైన నిత్యమైన పరమాత్మ అంశైన ఆత్మకు మనం ఎప్పుడూ అదే భావంతో ఉండాలి అని చెప్తూ 7 శ్లోకాలు చక్కగా ముగించుకొని ఇంకా ఆత్మ యొక్క లక్షణాలు ఇంకా చెప్పినారు, అవన్నీ తెలుసుకుందాం. ఓం తత్సత్. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఓం తత్సత్. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వే సన్మంగళాని సంతు.